చర్మ సుఖ మరియు దాంపత్య సమస్యల నిపుణులు డాక్టర్ కెఎస్ రాజు గారి చైతన్య క్లినిక్ 34వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చాలా మంది పేషెంట్లకి ఉచితంగా మెడిసిన్స్ అదే విధంగా ఉచిత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ చైతన్య క్లినిక్ తరపు నుంచి డాక్టర్ కెఎస్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈరోజు మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం? నా పేరు డాక్టర్ కెఎస్ రాజు. నేను 91 అంటే 35 సంవత్సరాలుగా ఇక్కడ క్లినిక్ పెడుతున్నాను. ప్రతి సంవత్సరం మా వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం మా యొక్క హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి ఎంతమంది పేషెంట్లు వచ్చినా వారందరికీ ఉచితంగా మందులు ఇస్తాను, ఉచితంగా రక్త పరీక్షలు చేయిస్తాము. ఇంతకుముందు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళము. ఈ సంవత్సరం అయితే ఫుడ్ ప్రొవైడ్ చేయటం లేదు. చెప్పండి ఇంకేం సార్? అయితే ప్రధానంగా హెయిర్ లాస్ సమస్య కావచ్చు, పింపుల్ సమస్య ఎక్కువగా బాధిస్తున్నాయి ఈ యూత్లో కావచ్చు, మామూలుగా ఎక్కువగా బాధిస్తున్నాయి. వీటికి సొల్యూషన్ ఏంటి? ఈ యూత్లో జనరల్గా కామన్ సమస్యలు ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ మొటాలు అనేటువంటివి, తర్వాత ఈ పిగ్మెంటేషన్ అనేటువంటిది, తర్వాత అట్మాస్ఫియర్లో పొల్యూషన్ శాతం ఎక్కువైంది, దాని వెహికల్ పొల్యూషన్, వీటి వల్ల కూడా చుండు ఇట్లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో వీటికి వీలైనంత వరకు మనం ప్రొటెక్షన్ తీసుకోవటము, ఫేస్ కూడా ఏదైనా కట్టుకొని ప్రొటెక్షన్ తీసుకుంటున్నందువల్ల మనం ఈ సన్ ఎక్స్పోజర్ సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎండాకాలంలో మంగు అలాంటివి స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము రెగ్యులర్గా ఆల్రెడీ వచ్చేసి ఉంటే సన్ స్క్రీన్ లోషన్స్ ప్రివెంటివ్ మెజర్స్గా తీసుకుంటా ఉంటే, అంటే మామూలుగా జనరల్గా సన్ స్క్రీన్ లోషన్ అంటే ఏంటంటే ఊరికి ఒకసారి అటు పూసుకోవటం అది కాదు. సన్ స్క్రీన్ లోషన్ పూసుకోవటం అంటే ఉదయం 9 గంటలకు మనం ఇంట్లో నుంచి బయట పెడితే పూసుకోవాలా, మళ్ళీ 11 గంటలకు వస్తే బయటికి పోవాలంటే పూసుకోవాలా, మళ్ళీ 1 గంటకి మనం ఏమన్నా బయటికి పోవాలంటే పూసుకోవాలా. ఇంట్లో ఉంటే అక్కర్లేదు, ఆఫీస్లో ఉంటే అక్కర్లేదు. మనం బయట ఎండలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనము సాయంకాలం 6 లోపల ఎప్పుడు మనం ఎండలో తిరుగుతున్నా మనం ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేటువంటిది ఉపయోగించుకున్న దానివల్ల ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని సైంటిఫిక్గా పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అంటారు, ఈ మంగు ఇవన్నీ గురించి. సో సన్ స్క్రీన్ వాడడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ కాదు అంటారు? అసలు రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఏ సమయంలో వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు సార్? మామూలుగా ఉదయం నుంచి సాయంకాలం 9 దాకా, ఉదయం 9 నుంచి సాయంకాలం 9 దాకా కన్సల్ట్ కావచ్చు. అన్ని సుఖ వ్యాధుల గురించి చూస్తాను, ఈవెన్ ఎయిడ్స్ వ్యాధి గురించి కూడా చూస్తాను. ఇప్పుడు ఒక 50-60 మంది పేషెంట్లు చూశాను. ఇంకా ఒక 70-80 మంది బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా కూడా 200 దాటి పేషెంట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. సుఖ వ్యాధులకి, ఎయిడ్స్ కి ఎలాంటి చికిత్స అందిస్తారు? అంటే ఏఆర్టీ థెరపీ అంటారు. ఎయిడ్స్కి యాంటీ రిట్రోవైరల్ థెరపీని ఇస్తాము. సుఖ వ్యాధులకి దానికి సంబంధించి సిండ్రోమిక్ అప్రోచ్ పోతాము, ఇండివిజువల్ అప్రోచ్, 2 అప్రోచ్ల్లో సుఖ వ్యాధులను ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చేస్తున్నాను కూడా. సుఖ వ్యాధులకు ఎక్కువగా నా దగ్గరికి వస్తుంటారు. అన్నీ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్టరీ లెవెల్లో వైద్యం అందించడం జరుగుతుంది. జనరల్ గా ఇప్పుడు ఎక్కువ చుండ్రుతో చాలా సమస్యతో బాధపడుతూ ఉన్నారు, చుండ్రు సమస్యతో. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అదే కొంచెం ఈ పొల్యూషన్కి ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఎయిర్ ఫాల్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులకు? ప్రతిదీ కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కడు ఏమన్నాడంటే నేను రిచ్గా ఉండాలా సొసైటీలో. ఈ పోటీతత్వం ఎక్కువైన దానివల్ల మనిషికి స్ట్రెస్కి గురవుతున్నారు. అందుకే మనం చూస్తున్నాము తక్కువ వయసులో సూసైడ్లు ఇవన్నీ వచ్చేదానికి కూడా కారణాలు ఇది స్ట్రెస్సే. ఈ స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ స్ట్రెస్ను ఒకరోజు తగ్గించుకొని మనకు ఉన్నది చాలని దైవభక్తి అది ఇది పెట్టుకోవటం మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా వరకు యూత్ కూడా ఇప్పుడు దైవభక్తి రూపంలోకి మారి కూడా ఉన్నారు. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల ఇట్లాంటివన్నీ మనము ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది.
రెగ్యులర్ గా హెయిర్ వాష్ ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు? జనరల్గా అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఉదయం సాయంకాలం హెడ్ బాత్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే హెయిర్ లాస్కి రిపీటెడ్ కూంబింగ్, రిపీటెడ్ హెడ్ బాత్స్ కూడా మామూలుగా వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు పిల్లకాయలు ఏంటంటే ఉదయం స్నానం చేస్తున్నారు, రాత్రి చేస్తున్నారు, రోజు హెడ్ బాత్. నూనె అనేది పెట్టడం మానేశారు. ఉంటే వీలైతే ఏదో ఒక నూనె లేదు కాబట్టి నూనె ఉంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది అనుకుంటే బిల్ క్రీమ్ ఇట్లాంటివి ఉంటాయి, అయినా పూసుకుంటూ ఉంటే మంచిది. 34వ వార్షికోత్సవం సందర్భంగా చైతన్య క్లినిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మనకి వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇచ్చారు. ఇవి చైతన్య క్లినిక్ తరపు నుంచి హాస్పిటల్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.